16వ అధ్యాయం 11వ వచనం చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, ఈరోజు నైనా మొదటి ప్రసంగంలో మీరు ఏం మాట్లాడతారో నిలబడేది నేను ప్రభువా, మాట్లాడేది మీరు. మీరే నాలో మీరుండి మీరు మాట్లాడి సహాయం చేయండి. ఎంత సమయం మాట్లాడతారో అంతే సమయంనైనా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారముగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నిత్య